ఉస్మాన్ ఇంటర్నెట్ నిర్వాహకుడు చేసిన నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థిని అక్షిత. ఒకసారి మనం చూసుకోవాలి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని కోనాపూర్ గ్రామం చెందినటువంటి కూరాకుల అక్షిత ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్ష నిన్న మాకు ఇది న్యూస్ రావడం జరిగింది. ఈ అమ్మాయి 10th పాస్ అయ్యి ఏదైతే సోషల్ వెల్ఫేర్ ఇంటర్మీడియట్ చదవడానికి సోషల్ వెల్ఫేర్ అప్లై చేయడానికి పోతే ఈ ఇంటర్నెట్ నిర్వాహకుడు కళ్ళు ఉన్నాయో మరి మనిషి ఆయన చదువుకున్నారా లేదా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటటువంటి చదువుకులు ఎందుకు ఆయన ఈ కళ్ళు లేకపోతే మా కళ్ళకి ఏమైనా అయితే పొరలిగిన వస్తే ఆపరేషన్ చేయించుకోబోయి. కానీ ఇట్లా అనవసరంగా ఒక అమ్మాయి మంచిగా చదువుకునేటటువంటి అమ్మాయి ఒకసారి చూడరు, ఇక్కడ మార్క్స్ చూడరు, 544 మార్కులు వచ్చినాయి. ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి మోపైన ఇంటర్నెట్ నిర్వాహకుడు అసలు ఈ నియమనాలు అర్థమైతలేదు. ఈ పిల్లనేమో మేల్ అని పెట్టినారు. ఈ అమ్మాయి మేల్ లెక్క కనిపిస్తుందా ఫీమేల్ లెక్క కనిపిస్తుందా? ఎందుకు కూడా జీవితాలతో ఆడుకుంటారు. చదువు రాకుండా ఇంటర్నెట్ పెట్టుకొని ఏదో తోపాల్సిగా పనిపాట లేకుండా ఒక ఇంటర్నెట్ పెట్టుకొని మంది జీవితాలతో ఆగం చేయలేకపోయినారు. ఈ పరిస్థితి ఏంది ఇప్పుడు? మేల్ ఏది సోషల్ వెల్ఫేర్ లో మేల్ మొగోళ్ళు ఉండే హాస్టళ్లలో సీట్ వచ్చింది. మొగోళ్ళ దగ్గర పోయి చదువుకోవాలి. ఇప్పుడు ఈమె వాళ్ళతో ఉండాలి. మీ ఇంట్లో నేను తీసుకోదన్న లేడీస్ ఉంటే మీ ఇంట్లో లేడీస్ ఉంటే జెంట్స్ హాస్టల్లో పోయి జెంట్స్ కాలేజీలలో పోయి వాళ్ళ హాస్టల్ రూమ్లలో ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవాలి. అమ్మాయి గురించి మనం సమస్య పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు కానీ కలెక్టర్ గారిని ఖచ్చితంగా స్పందించి ఏదైతే కరెక్షన్ ఉందో చేసి అమ్మాయికి అన్యాయం జరగకుండా చేయాలి. ఎందుకంటే 544 మార్కులు సాధించినటువంటి అమ్మాయి జీవితం స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి ఉన్నత అధికారులు స్పందించి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలో మరి ఈనాడు ఎన్నో సమస్యలకు పరిష్కారంగా మేము చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ఈ అమ్మాయికి ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా మరలా కరెక్షన్ చేసి ఏదైతే లేడీస్ హాస్టల్లో వేయాల్సిందిగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. చూసుకుంటే పై ఉన్నత చదువుల కోసం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని శ్రీ కోనాపూర్ గ్రామం చెందినటువంటి కూరాకుల అక్షిత ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ఫలితాల్లో 544 మార్కులు సాధించింది, పాస్ అయింది. పై ఉన్నత చదువుల కోసం సోషల్ వెల్ఫేర్ ఇంటర్మీడియట్ చదవడానికి సోషల్ వెల్ఫేర్ లో అప్లై చేయడానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లిలో ఉన్నటువంటి మండల ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఉస్మాన్ ఇంటర్నెట్ లో సోషల్ వెల్ఫేర్ కి అప్లై చేసింది. కానీ ఇంటర్నెట్ నిర్వాహకుడు అన్ని తప్పులు తరకగా విద్యార్థిని ఫీమేల్ బదులు మెయిల్ అని ఆప్షన్ పెట్టి తండ్రి పేరు కూడా తప్పులు రాసి అన్ని తప్పులు తరకగా అప్లై చేయడంతో విద్యార్థినికి ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ లో చిల్కూరులో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో సీట్ రావడం జరిగింది. దీంతో ఆ విద్యార్థిని చాలా ఇబ్బందులకు గురవుతుంది అన్నట్టు మనం చూసుకోవచ్చు. బాయ్స్ హాస్టల్లో సీట్ వచ్చింది. ఆడు చేసిన నిర్వాహకానికి ఉద్దారకానికి ఎవరికి బాయ్స్ హాస్టల్ వచ్చింది సీట్. సో ఖచ్చితంగా ఏదైతే కరెక్షన్ ఉందో ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి మేము కూడా తీసుకుపోతాం. మా పత్రిక ద్వారా అమ్మాయికి న్యాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాం. సో ఈ విధమైనటువంటి ఇంటర్నెట్ పెట్టుకొని నేను చేసేటటువంటి పన్ను ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇంటర్నెట్ దాని మీద కూడా ఈ నిర్వాహకుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. ఎందుకంటే ఈనాడు ఈ అమ్మాయికి అయింది, రేపు ఇంకా వేరే అమ్మాయిలకు అవుతుండొచ్చు, జీవితాలు నాశనం అవుతుంది. సో ఇది ప్రజారం మనం చూస్తాం. ఈరోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషం. అందరికీ సెలవు, నమస్తే.